ఈరోజు ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మా తెలంగాణ ప్రజానాట్య మండలి తరఫున కళాభివందనం తెలియజేస్తూ, నన్ను కన్న వీర తెలంగాణ నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, నన్ను కన్న వీర తెలంగాణ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, తెలంగాణ తొలి అమర జీవి మన దొడ్డి కొమరి ఎదుగన్నట్టి భారత విప్లవ స్ఫూర్తి దాతరా నన్ను గన్న వీర తెలంగాణ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, నన్ను గన్న వీర తెలంగాణ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, విష్ణుడు దొరకుండాల గుండెలో దడ పుట్టించిన వీర మణిత మన సాకలి అయిన వీర వనిత మన సాకలి అయిన మనుగన్నట్టి నన్ను గన్న వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, నన్ను గన్న వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, 5,000 వీరుల రక్తం తడిసిన నేల ఎన్న మారిన సీమల తండ్రి ప్రజలు గణనేరా, సీమల తండ్రి ప్రజలు గణలేవా, సీమల తండ్రి ప్రజలు గణలేవా, 5,000 వీరుల రక్తం తడిసిన నేల ఎన్న మారిన సీమల తండ్రి ప్రజలు గణలేరా, సీమల తండ్రి ప్రజలు గణలేవా, సీమల తండ్రి ప్రజలు గణలేవా, నన్ను కన్న వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, నన్ను కన్న వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, నన్ను కన్న వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, నన్ను కన్న వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ, తెలంగాణ సాయుధ మన వీర తెలంగాణ రగిలే విప్లవాల కిల్లరా, పోరు వారసత్వమున్న అంటే నీకు తెల్లరా, తెలంగాణ రగిలే విప్లవాల కిల్లరా, పోరు వారసత్వమున్న అంటే నీకు తెల్లరా, అంతటి బలమందించే ముందు నిలిచినాడురా, జనగామ సింగమై చెప్పులకు చింపురా, జనగామ సింగమై చెప్పులకు చింపురా, జనగామ సింగమై చెప్పులకు చింపురా, వీర తెలంగాణ బలే వీర తెలంగాణ రగిలే విప్లవాల కిల్లరా, వీర తెలంగాణ చరిత్ర చరితి చెప్పినాదిరా, 5,000 వీరులను అర్పించిన తల్లిరా, 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 5,000 వీరులను అర్పించిన తల్లిరా. ఈ విధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో 5,000 మంది దాకా ఎంతో మంది అమరులైనారు. ఆనాడు తెలుగులో మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. అదేవిధంగా మనం మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేక నైజాం పరిపాలన మన పల్లెల మీద జరుగుతున్నటువంటి ఆ కాలంలో మనం పండించిన పంటకు నైజాం ప్రభుత్వమే వెలకట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడులు చేస్తూ అనేక రకమైనటువంటి ఎట్టి చాకిరికి గురైనటువంటి వివిధ కులాల వాళ్ళు మాదిగలు చెప్పులు వేయాలి, సాకులు బట్టలు ఉతకాలి, గౌన్లు కళ్ళు తీసుకుపోయాలి, వంతుల వారిగా వివిధ కులాల వాళ్ళందరూ కూడా ఆ నైజాం సర్కారు మాటలకు
పటేల్ పట్వారీ వ్యవస్థ ఊళ్ళలో గ్రామాల్లో ఉన్నటువంటి ఆ భూస్వాములకు పటేల్ పట్వారులకు గులాముగా చేసిన అయ్యాని కాల్ముక్త భాంచన్ అనేటువంటి ఆ చీకటి రోజుల్లో రావి నారాయణ రెడ్డి, బద్ద వెల్లారెడ్డి, మక్తుం మైనుద్దీన్ గారు ఈ యొక్క సాయుధ పోరాటానికి పిలిపించి నాంది పలికి ఆంధ్ర మహాసభ పేరుతోటి పల్లె పల్లెన జరుగుతున్నటువంటి కాలంలో సుద్దాల హనుమంత్ గారు ఆనాడు పాటతోటే ప్రచారమైనటువంటి కాలంలో మీ అందరికీ తెలిసేటువంటి విషయం.